ఏంటి పరిస్థితి అసలు ఇప్పుడు హైదరాబాద్కి ఫ్యూచర్ సిటీ ఏదవుతుంది? ఎటు సైడు రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఫ్యూచర్ ఉంటుంది జనాలకు? ఇట్స్ బ్రాడ్ పర్స్పెక్టివ్ అండి. మీరు Hmm. అడిగిన క్వశ్చన్ ఏంటంటే చాలా మంచి క్వశ్చన్. హ్మ్. రియల్ ఎస్టేట్ అనగానే ఎలా అయిపోయిందంటే, రియల్ ఎస్టేట్ అనేటువంటిది ఇట్స్ ఓన్లీ ఏ వర్టికల్ ఫర్ బెటర్ ఇన్వెస్ట్మెంట్. ఒకటేంటంటే కామన్ మ్యాన్ కి ఒక ఇల్లు కావాలి. యాహ్! ఇప్పుడు కొంత అమౌంట్ ఎప్పుడైతే అతను ఎర్న్ చేస్తున్నాడో అతను ఏం చేస్తాడంటే 40 to 50% రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తారు. మీరైనా నేనైనా ఎవరైనా. కరెక్ట్. కానీ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దానికి అతను ఎక్స్పెక్ట్ చేసిన రిటర్న్స్ కూడా రావాలండి. హ్మ్. ఎక్కడో ప్లాట్ తీసుకున్నాడో 10 సంవత్సరాలు అయింది, దాని రిటర్న్స్ ఏం రావట్లేవు. మనకున్న ఎగ్జాంపుల్స్ లో 20 ఏళ్ల కింద తీసుకున్నా గానీ ఒక ప్లేస్ లో రిటర్న్స్ రావట్లేదు. అది కూడా వింటుంటాం సార్. ఎప్పుడో 15 ఏళ్ళు, 20 ఏళ్ల క్రితం ఆ. తీసుకున్నాము. ఒక 10,000, 20,000 పెరిగింది. అంతకు మించి పెరగలేదు అంటా Yes. ఉంటారు. చెప్పండి. అందు- ఎక్కడ పెట్టొచ్చు? ఎక్కడ ఫ్యూచర్ ఉంది? ఎస్, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది ఇప్పుడు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది శ్రీశైలం హైవేలో. Hmm. ఆ లొకేషన్ మంచి లొకేషన్ అండి. ఓకే. ఇట్స్ అ గుడ్ లొకేషన్, దాంట్లో Okay. డౌట్ లేదు. ఎందుకంటే మీకు అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు కనెక్టివిటీ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానివ్వండి, ఇటు సాగర్ హైవేకు శ్రీశైలం హైవే కనెక్టివిటీ కానివ్వండి, ఇట్స్ అ గుడ్ లొకేషన్ సబ్జెక్ట్ టు సో మెనీ ఫ్యాక్టర్స్. నేను అనేది ఏంటంటే, ఈ రోజు హైదరాబాద్ గత 20-30 సంవత్సరాలుగా డెవలప్మెంట్ ఎలా జరిగింది? సిటీ నుంచి ఒకప్పుడు బంజారాయిల్ జూబ్లీ హిల్సే పెద్ద గొప్ప అనుకునేవారు. కరెక్ట్. Hmm? అవును. తర్వాత ఎటు పోయింది అది? మెల్లగా మెల్లగా మోపిలా మీకు వైపు, ఏడు అటు సౌత్ ఆఫ్ నానక్రామ్ బెంగళూరు, కూడా, వెళ్ళిపోయింది. సౌత్ ఆఫ్ బెంగళూరు వెళ్ళిపోయింది. అంటే శంషాబాద్, అటు నానక్రామ్ వెళ్ళిపోయింది. కూడా, మోకిలా. మోకిలా, శంకరపల్లి ఆ ఏరియాస్ శంకరపల్లి. అవును. వెళ్ళిపోయింది. అవును.